హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనసులో మాట. ఈరోజు మీ ముందుకైతే ఇంకొక కథతో వచ్చానండి. అనగనగా ఒక ఊరిలోనైతే ఒక అత్తయ్య నలుగురు కోడళ్ళు అయితే ఉంటారు. కోడళ్ళు అనుకుంటూ ఉంటారనమాట, మా అత్తయ్య చాలా గయ్యాలు అండ్ చాలా కోపంగా ఉంటారు, ఈవిడితో ఏం చెప్పినా సరే బాధే, ఏం చెప్పకూడదు అని చెప్పేసి. ఒకరోజు కోడలికి అనిపిస్తుంది అనమాట. మొదటి కోడలికి ఏమొచ్చి నాకు చెరుకు కర్ర తినాలని అనిపిస్తుంది అని అనుకుంటుంది. రెండో కోడలికి ఏమొచ్చి నాకు సలివిడి తినాలి అని అనుకుంటుంది. మూడో కోడలు ఏమొచ్చి అరిసి తినాలి అని అనుకుంటుంది. నాలుగో కోడలు వచ్చేసి పరమాన్నం తినాలి అని అనుకుంటుంది. అయితే వీళ్ళ అత్తయ్యకి చెప్తే ఎక్కడ ఆవిడ కోపడుతుంది అని చెప్పేసి అత్తయ్యకి చెప్పకుండా మేము ఎప్పుడైనా చేసుకుందాం అని చెప్పి అందరూ అనుకుంటారు. అత్తయ్య ఒకరోజు పొలం కని వెళ్తుంది. వెళ్ళేటప్పటికి ఈ నలుగురు కోడళ్ళు అనుకుంటారు, అత్తయ్య ఎలాగ బయటికి వెళ్ళిపోయారు కాబట్టి మన నలుగురం కావాలి అనుకున్నవన్నీ ఇప్పుడే బేగ వండుకొని తినేద్దాం